శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర కార్తీక బహుళ తదియ శనివారం. ఈరోజు తదియ మధ్యాహ్నం 12-11 వరకు ఉంది. తదుపరి చవితి. ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు నవంబర్ 8, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:04 లగైతు 7:35 వరకు ఉంది. వద్యం ఉదయం 10:36 లగైతు 12:05 వరకు ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించేటైతే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరోసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే మృగశిర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతాయి. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి విగ్రహానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనుర్రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాత్ర వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శారీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.